ఒక కప్పు బెల్లాన్ని ఇట్లా తురిమేసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని, ముదురు పాకం వచ్చేంత వరకు పట్టుకోవాలనమాట. పర్టిక్యులర్‌గా ఈ పాకమే రావాలని లేకుండా, ఇది కరిగిపోయి కొంచెం ముదురుగా వస్తే సరిపోతదనమాట. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. దీంతో పాటు ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నువ్వులని వేయించుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటి అంటే లడ్డు తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ టేస్టీగా ఉంటదనమాట. అండ్ అన్ని లడ్డుల్లాగా నెయ్యి ఇంతింత వేసేసి, నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి, తర్వాత ఉండలు చుట్టే పని లేకుండా, అసలు నెయ్యి ఒక్క చుక్క వాడకుండా ఈ లడ్డు చేసుకోవచ్చనమాట. అండ్ ఇట్లా బాగా మంచిగా ఉడికిపోయిన తర్వాత అంటే పచ్చి వాసన పోవాలి మన పచ్చి కొబ్బరిలో, అంతవరకు ఉడికితే సరిపోతదనమాట. కొంచెం ఇలాచీ పౌడర్ వేసి చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకొని ఫ్రిడ్జ్‌లో కాకుండా బయటనే మనకి 15 డేస్ వరకు నిలువుంటదనమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ నెయ్యి కూడా మరీ ఎక్కువ తింటే అంత మంచిది కాదు కాబట్టి ఇలా ట్రై చేస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.